హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లైమ్ సోడా ప్రాసెస్లో ఫస్ట్ మెథడ్ కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ డిస్కస్ చేద్దామండి. లైమ్ సోడా ప్రాసెస్ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, టెంపరేచర్ బేస్ చేసుకొని లైమ్ సోడా ప్రాసెస్లో టూ డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయండి. నెంబర్ 1 కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్, నెంబర్ 2 హాట్ లైమ్ సోడా ప్రాసెస్. కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తాం, అంటే అట్ అబౌట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. అదే మనము హాట్ లైమ్ సోడా ప్రాసెస్ మనము 80 to 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనము కండక్ట్ చేస్తాం. అదండి డిఫరెన్స్. కోల్డ్ లైమ్ సోడాకి హాట్ లైమ్ సోడా ప్రాసెస్కి మధ్య ఉండే డిఫరెన్స్ అది. ఓకే, దెన్ మరి కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ ఏంటి, రియేజెంట్స్ ఏంటి అంటే, సో మీకు 3 ఇంపార్టెంట్ రియేజెంట్స్ కావాలండి. అవి లైమ్, సోడా అండ్ కొయాగ్యులెంట్ అయిన సోడియం అల్యూమినేట్. లైమ్ కెమికల్ ఫార్ములా కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, సోడా కెమికల్ ఫార్ములా Na2CO3. ఓకేనా స్టూడెంట్స్, రైట్? అండ్ సోడియం అల్యూమినేట్ ఇక్కడ కొయాగ్యులెంట్ కాంపౌండ్గా మనము హార్డ్ వాటర్కి యాడ్ చేస్తాం. ఓకే, సో మీరు హార్డ్ వాటర్కి ఒక మిక్స్డ్, మీరు హార్డ్ వాటర్కి క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీ ఆఫ్ లైమ్, సోడా అండ్ కొయాగ్యులెంట్ అయినటువంటి సోడియం అల్యూమినేట్ NaAlO2ని మీరు యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసినప్పుడు ఆ హార్డ్ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ ఈ లైము, సోడా, సోడియం అల్యూమినేట్తో రియాక్ట్ అయ్యి మీకు ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్గా మారిపోతాయి. ఈ ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ని మనము స్లడ్జెస్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్, ఇవి ఆ హార్డ్ వాటర్ నుంచి, అంటే ఆ హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ కన్వర్ట్ అయిపోతుంది కదా, వాటర్ నుంచి సపరేట్ అయిపోయి బాటంలో మిగిలిపోతాయి. దీన్ని స్లడ్జ్ అంటాం. ఈ స్లడ్జ్ని మనము సెడిమెంటేషన్ కానీ అండ్ ఫిల్ట్రేషన్ మెథడ్స్ యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. మీకు సాఫ్ట్ వాటర్ మిగిలిపోతుందండి. ఇలా మీరు హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తారు. ఈ లైమ్ సోడా ప్రాసెస్లో లైము, సోడా, కొయాగ్యులెంట్ యాడ్ చేసి, ఎస్పెషల్లీ ఇది ఏ మెథడ్ అంటే కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్. ఓకేనా స్టూడెంట్స్, ఇదండి మనకు ప్రిన్సిపల్. ఓకే, దెన్ మరి మెథడ్ ఎలా ఉంటుంది సార్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, మనకు మేజర్గా మనకు ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుందండి, ఒక స్టీల్ ట్యాంక్ ఉంటుంది. ఈ స్టీల్ ట్యాంక్లో ఇన్నర్ ఛాంబరు అండ్ అవుటర్ ఛాంబర్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఇది పెద్ద స్టీల్ ట్యాంకు. ఈ స్టీల్ ట్యాంక్కి అవుటర్ సైడ్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు అవుటర్ ఛాంబర్ అంటాం. సెంటర్లో, ఈ స్టీల్ ఛాంబర్కి సెంటర్లో ఇన్నర్ ఛాంబర్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ స్టీల్ ట్యాంక్కి సెంటర్లో ఇన్నర్ ఛాంబర్ అన్నది ఉంటుంది. ఓకే, ఇది ఇన్నర్ ఛాంబర్ అండి. ఈ ఇన్నర్ ఛాంబర్లో మనకు ఒక రొటేటింగ్ స్టిర్రర్ అన్నది ఉంటుందండి. ఈ స్టిర్రర్ రొటేట్ అవ్వడానికి మోటార్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా, దెన్ ఈ ఇన్నర్ ఛాంబర్కి ఒక 2 ఇన్లెట్స్ అన్నవి ఉంటాయి. 2 ఇన్లెట్స్ ఉంటాయి. ఒక ఇన్లెట్ ద్వారా మీరు లైమ్ని, సోడాని, సోడియం అల్యూమినేట్, అంటే ఇవి రియేజెంట్స్. ఈ కోల్డ్ లైమ్ ప్రాసెస్లో హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేయాలంటే మనకు లైమ్ కావాలి, సోడా కావాలి, కొయాగ్యులెంట్ అయిన సోడియం అల్యూమినేట్ కావాలి. ఈ 3 కెమికల్స్ని మీరు ఇలా సెండ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీరు ఇంకొక ఇన్లెట్ ఉంటుంది ఈ ఇన్నర్ ఛాంబర్లోకి, ఇంకొక ఇన్లెట్ ద్వారా మీరు హార్డ్ వాటర్ శాంపుల్ పంపిస్తారు. ఓకే, సో ఇలా మీకు ఎప్పుడైతే హార్డ్ వాటర్ శాంపుల్ని, కెమికల్స్ని రెండింటిని ఈ కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ చేసే ట్యాంక్లోకి మీరు ఇన్నర్ ఛాంబర్లోకి మీరు పంపిస్తున్నారో, అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మోటార్ ద్వారా ఈ స్టిర్రర్ బాగా స్టిర్ చేస్తుంది, బాగా మిక్స్ చేస్తుంది వాటర్ని. దేంతో? హార్డ్ వాటర్ని దేంతో మిక్స్ చేస్తుంది? కెమికల్స్తో మిక్స్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ హార్డ్నెస్ని రిమూవ్ చేసే కెమికల్స్ లైము, సోడా ఏం చేస్తాయంటే హార్డ్ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్తో రియాక్ట్ అయిపోతాయి. ఓకే, సో బాగా ఈ సెంటర్ ఛాంబర్లో, ఈ ఇన్నర్ ఛాంబర్లో ఈ స్టిర్రర్ వాటర్ని బాగా మిక్స్ చేయడం వల్ల కెమికల్స్తో, లైమ్తో, సోడాతో వాటర్ బాగా రియాక్ట్ అయ్యి మీకు హార్డ్ వాటర్ కాస్త సాఫ్ట్ వాటర్గా మారిపోతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చిన ఈ సాఫ్ట్ వాటరు ఈ ఇన్నర్ ఛాంబర్ నుంచి ఇలా టాప్కు మూవ్ అవుతుందండి. ఓకేనా, టాప్కు మూవ్ అవుతుంది. అదే అట్ ది సేమ్ టైం మనకు ఈ సాఫ్ట్ వాటర్ టాప్కు మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ ఈ ఇన్నర్ ఛాంబర్లో ప్రిసిపిటేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అదే మనకు ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్, ఏవైతే హార్డ్నెస్ని కాజ్ చేస్తాయో ఆ సాల్ట్స్ అన్నీ కూడా లైక్ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్,
కాల్షియం సల్ఫేట్, ఇటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ని కాజ్ చేసే సాల్ట్స్ అన్నీ కూడాను మనకు స్లడ్జెస్గా మారిపోతాయి. ఓకే, ఈ స్లడ్జెస్ అన్నీ కూడా కొద్దిసేపటికి బాటంలోకి సెటిల్ అయిపోతాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని, ఈ బాటంలో మనకు ఈ షేప్ ఎలా ఉందంటే ఒక కోన్ లాగా ఉందండి. కాబట్టి ఇక్కడ నేను దాన్ని కోనికల్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అని రాశాను. ఓకే, సో ఇక్కడ మనకు బాటంలో ఇన్నర్ ఛాంబర్ బాటంలో ప్రాసెస్ జరిగేటప్పుడు సాఫ్ట్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హార్డ్నెస్ కాజ్ చేసే సాల్ట్స్ అన్నీ కూడా మనకు స్లడ్జ్ లాగా కన్వర్ట్ అయిపోయి ఆ కోనికల్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్కి బాటంలో మిగిలిపోతాయండి. ఇక్కడ చూడండి బాటంలోకి వచ్చేసాయి. ఇలా వచ్చిన ఈ స్లడ్జెస్ని మనము ఈ అవుట్లెట్ ద్వారా రిమూవ్ చేసేస్తాం. ఓకే, అప్పుడప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇలా మీకు ఇలా ప్రొడ్యూస్ అయిన సాఫ్ట్ వాటరు మీకు టాప్కు మూవ్ అవుతుంది, ఇలా టాప్కు మూవ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇలా మూవ్ అయిన ఈ సాఫ్ట్ వాటర్లో, ఓకే, ఇలా టాప్కి ఈ ట్యాంక్లో ఈ అవుటర్ ఛాంబర్లోకి మూవ్ అయిన ఈ సాఫ్ట్ వాటర్లో ఏదైనా ప్రిసిపిటేట్స్ ఉంటే, ఓకే, ఇన్ కేస్ స్లడ్జెస్ లాంటి ప్రిసిపిటేట్స్ ఉంటే దాన్ని మీరు ఫిల్టర్ చేస్తారు. ఎలా ఫిల్టర్ చేస్తారంటే బై యూజింగ్ ద వుడ్ ఫైబర్ ఫిల్టర్. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదండి ఈ వుడ్ ఫైబర్ ఫిల్టర్స్. ఈ వుడ్ ఫైబర్స్ ఫిల్టర్స్లో కొన్ని పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్లో ఈ రిమైనింగ్ ప్రిసిపిటేట్స్, రిమైనింగ్ స్లడ్జెస్ అన్నీ కూడా ఈ వుడ్ ఫైబర్ ఫిల్టర్లో బ్లాక్ అయిపోతాయి. ఇలా మీకు కంప్లీట్గా అంటే దాదాపు మోస్ట్ ఎఫిషియెంట్గా మీకు హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ రిమూవ్ అయిపోయి మీకు సాఫ్ట్ వాటర్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు ఈ సాఫ్ట్ వాటర్ని ఈ టాప్ చేంబర్ నుంచి, ఈ అవుటర్ ఛాంబర్లో ఉండే టాప్ సర్ఫేస్ ఒక పైప్ కనెక్ట్ చేసి ఉంటాం. ఈ పైప్ ద్వారా మీరు ఈ సాఫ్ట్ వాటర్ని కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీరు హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ యూజ్ చేసి మీరు రిమూవ్ చేస్తారు. ఇదండి, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ వర్కింగ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ కోల్డ్ lime soda process, which is very important. So thank you for watching.